కూటమి ప్రభుత్వానికి లేదంటే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి సొంత కార్యకర్తల మీద ఉన్న కోపము, సొంత కార్యకర్తల మీద తీసుకునే నిర్ణయం సరేనా ఇతర కార్యకర్తల మీద కానీ, వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కానీ అంతగా త్వరగా తీసుకోరు. సరేనా, సేబ్రోల్ కిరణ్ అన్న మాటకి అందరూ తప్పుపట్టారు. అటు టీడీపీ వాళ్ళు తప్పుపట్టారు, జనసేన వాళ్ళు తప్పుపట్టారు, సరేనా వైఎస్ఆర్సీపీ వాళ్ళు తప్పుపట్టారు. సరేనా, దాన్ని ఎవ్వరు సమర్థించలేదు. వెంటనే అరెస్ట్ చేశారు, కఠిన చర్యలు తీసుకున్నారు. సరేనా, కానీ ఈరోజు ప్రశాంత్ రెడ్డి అన్న ఆవిడని సరేనా నల్లపురెడ్డి అన్న కథన సరేనా వైఎస్ఆర్సీపీలో ఎంత పచ్చిగా మాట్లాడంటే అంత పచ్చిగా మాట్లాడాడు. కానీ అసలే లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, సరేనా ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ అసలు ఏమీ స్పందించలేదు. సరేనా, నాకు తెలిసి సొంత కార్యకర్తల మీద తీసుకునే నిర్ణయం ఇతర కార్యకర్తలు తీసుకోరాము, అంత త్వరగా నిర్ణయాలు తీసుకోరాము. మరి ఏంటంటే నాకు తెలిసిన ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఈ మాటలని సరేనా నలుగురికి చెప్పి ఇదిగో వైఎస్ఆర్సీపీ అలా మాట్లాడుతున్నారు అని చెప్పి సరేనా టీడీపీ మంచిది, టీడీపీ ఇలా మాట్లాడడాన్ని మెప్పు పొందడానికి ఎలా చేస్తారో నాకు అర్థం కావట్లేదు. ముందు మీరు మెప్పు పొందడం పక్కన పెట్టండి. కార్యకర్తల మనోభావాలు నిజంగా చాలా కోపంగా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా. ఆవిడ ఎవరో సరేనా ప్రశాంత్ రెడ్డి గారు మా అందరూ చుట్టమో కాదు, పట్టమో కాదు, దగ్గర కాదు. సరేనా, అలాంటిది ఆవిడంటే ఎందుకు కోపం వస్తుందంటే ఆవిడ టీడీపీలో ఉంది కాబట్టి, కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి కార్యకర్తలుగా కూటమి ప్రభుత్వం కార్యకర్తలకి కోపాలు ఉంటాయి. మీరు అతీత కోపాన్ని తగ్గించడం మానేసి సరేనా ఇంకా మీరు ఏ విషయం స్పందించకుండా ఏ విషయం కూడా ఎదురు రాకుండా మీరు అలా మౌనంగా ఉండటం కార్యకర్తలు నిజంగా కోపాలు వస్తాయి. ఇది నిజం చెప్తున్నా. సరేనా, మరి మీరు ఏం ఆలోచించుకుని చేస్తారో అర్థం కావట్లేదు. కానీ మీరు అలా మౌనంగా ఉంటే ఇప్పటికే కార్యకర్తలు చాలామందికి కోపాలు ఉన్నాయి. సరేనా, ఎంత కోపం ఉంది అంత కోపం ఉంది. ఎందుకంటే టీడీపీలో ఉన్న నాయకులు కానీ లేకపోతే జనసేన కానీ కూటమిలో ఉన్న ఎవరన్నా మీరు మాకంటూ చుట్టం కాదు, పట్టం కాదు, అభిమానం అంతే. పార్టీ పట్ల అభిమానం, నాయకుడి పట్ల అభిమానం. అందుకని మిమ్మల్ని ఎవరేమంటే మీకంటే ఎక్కువ కోపం కార్యకర్తలకు వస్తుంది. అలాంటి కార్యకర్తలని మీరు శాంతింపరచలేకపోతున్నారు. మరి ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఇలాగైతే ఉండే కొలదే కార్యకర్తల్లో నిజంగానే బాధ కలుగుతుంది. సరేనా, తర్వాత సొంత కార్యకర్తనే కాపాడుకోలేకపోతున్నారు మీరు. రేపొద్దున్న మీ పార్టీ కోసం, కూటమి ప్రభుత్వం కోసం, టీడీపీ కోసం, జనసేన కోసం నోరిప్పిన వాళ్ళని ఏమైనా చేస్తే మరి మీరు ఎలా స్పందిస్తారు ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు డిబేట్ అనేది లేదంటే ఇంటర్వ్యూ అనేది కొన్ని మాటలనే వస్తాయి. అలాంటప్పుడు సొంత కార్యకర్తని మీరు కాపాడుకోలేకపోయారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ ఉన్న మల్లపురెడ్డిని మీరు కాపాడుతున్నారని నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అతని మీద ఎలాంటి మీరు స్పందించలేదు, ఎలాంటి కేసు లేదు, తర్వాత ఎలాంటి ఏ విషయం కూడా బయట రాలేదు. మరి ఇంకేం నాకు అర్థం కావట్లేదు. మరి ఇంకా అతన్ని బుచ్చగిస్తున్నారని నాకు అర్థం కావట్లేదు. మరి మీ కార్యకర్తలని, మీ కూటమి ప్రభుత్వం కార్యకర్తలని మీరు ఎలా గాలి కుదేశారు నాకు అర్థం కావట్లేదు. రేపొద్దున్న మీ పార్టీ కోసం మాట్లాడిన వాళ్ళని రేపొద్దున ఇబ్బంది పడితే మరి వాళ్ళని ఎలా కాపాడుతారు నాకు అర్థం కావట్లేదు. మీరు ముందు మంచితనం సరేనా మా పార్టీ మంచిది, మా పార్టీలో బూతులు మాట్లాడరు, మా పార్టీ అలాంటిది, మా పార్టీ నాయకులు అలాంటిది, మా పార్టీ కార్యకర్తలు అలాంటి వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అని మీరు నిరూపించుకోవడం పక్కన పెట్టేసి మీరు కార్యకర్తలని మనోభావాలని కొంచెం తీర్చండి, వాళ్ళ కోపాలని కొంచెం శాంతింపరచండి. సరేనా, మల్లపురెడ్డి ఆయన మాకు శత్రువేం కాదు. సరేనా, అతను మాకు శత్రువేం కాదు. ఎందుకంటే ఆయన టీడీపీ కూటమి ప్రభుత్వంలో టీడీపీ తరపున ఎక్కువ ఎమ్మెల్యేని తిట్టారన్న ఒక బాధతోనే కార్యకర్తలకు బాధ కలుగుతుంది. అలాంటిది మరి మీరు అంత మౌనంగా ఉండటం నాకు అర్థం కావట్లేదు ఎందుకనేది. మరి కార్యకర్తలు ఎలాగైతే చాలా ఇబ్బంది పడాలి, టీడీపీ కార్యకర్తలు కానీ రేపు చాలా ఇబ్బంది పడాలి. అసలు మీరు వాళ్ళ కార్యకర్తలు పట్టించుకోవట్లేదు, మీకోసం పనిచేసే వాళ్ళని పట్టించుకోవట్లేదు. నాకు అర్థం కావట్లేదు. మీకోసం మీరు అధికారం లేనప్పుడు కూడా మీకోసం కష్టపడింది, మీకోసం పోరాడింది. సేబ్రోల్ కిరణ్ ప్రతి ఇంటర్వ్యూలో మాట్లాడింది, ఏదో ఒక మాట అన్నాడని చెప్పి ఆ మాటని మీరు సమాధించుకోలేకుండా మీరు అంత రచ్చ చేశారా సొంత కార్యకర్తనే. మరి ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుడు అంత పచ్చిగా మాట్లాడతారు, మీరేం చేస్తారు నాకు అర్థం కావట్లేదు. మీరు మౌనంగా వహించి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అందరూ బూతులు మాట్లాడతారు. మా టీడీపీ వాళ్ళు, మా జనసేన వాళ్ళు, మా కూటమి ప్రభుత్వం ఎవరు బూతులు మాట్లాడరు, మేమందరం శుద్ధ పూసలం మేమందరం అని చెప్పి మార్కులు వేయించుకుంటారండి. మార్కులు వేయించుకున్నంత మాత్రం కార్యకర్తలు శాంతి అయిపోతారు నాకు అర్థం కావట్లేదు. మీరు ముందు కార్యకర్తలను కాపాడుకోవాలి, తర్వాత కార్యకర్తలను కోపాలను తగ్గించాలి. మీకు ఫుల్ సపోర్ట్, మీకు రేపొద్దున కష్టకాలంలో తోడుండేది కార్యకర్తలే. అలాంటి కార్యకర్తలని మీరు ఆ కార్యకర్తల ఆలోచనలు మీరు పట్టించుకోవట్లేదు.
అందరూ మీ వైఎస్ఆర్సీపీలో అందరూ ఇలా మిమ్మల్ని బూతులు తిడుతుంటే మీకు పౌరుషం లేదేమో కానీ కార్యకర్తలుగా చాలామంది బాధపడుతున్నారు కొంతమంది. మరి మీరు కార్యకర్తలను పట్టించుకోవట్లేదు, నాకు అర్థం కావట్లేదు. మీకోసం చాలామంది, మీరు అధికారులు అయినప్పుడు చాలామంది కష్టపడ్డారా, వాళ్ళకేమన్నా మీరు చూడండి, వాళ్ళని పట్టించుకోండి ముందు. మీరు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళని మీరు తరసాంతింపుతారు కానీ ఈ రాష్ట్రం అంతా దేశం అంతా మా టీడీపీలో అంత మంచి వాళ్ళు ఇంకెక్కడ లేరని శుద్ధపూసలు అని చెప్పించుకునే కంటే సరేనా, ఇలాంటి వాళ్ళందరినీ మీరు నోరు మూస్తే కార్యకర్తలకు చల్లబడతారు. ఇది నిజం. మీరు కార్యకర్తలు పట్టించుకోవట్లేదు, కార్యకర్తలు ఏం చేస్తే పట్టించుకోవట్లేదు. మీరు అసలే మీరు చుట్టమ కాదేమో పట్టం కాదు, మీరంటే అభిమానం. మిమ్మల్ని ఏమంటే మీకంటే ఎక్కువ కోపాలు కార్యకర్తలకు ఉంటాయి. మీరు కార్యకర్తలకు పట్టించుకోకపోతారు అంటే ఇంకెలాగా మరి మీకు రేపొద్దున్న మీ వెనకాల ఎలా మాట్లాడతారా, రేపొద్దున రేపొద్దున మీ వెనకాల ఎలా కొట్లాడతారా? సొంత కార్యకర్తలు వచ్చేసినంత కోపం మీకు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద మీకు రావట్లేదు. అతను అంత అలా మాట్లాడుతుంటే పక్కన అనిల్ కుమార్ యాదవ్ గారు కూర్చొని క్లాప్స్ కొడతావు నవ్వుకుంటున్నాడా? సరే ఈరోజు ప్రెస్ మీట్కి వచ్చి పీకుతాం అని చెప్తుంటే మీ కోపాలు రావట్లేదు కానీ కార్యకర్తలకు చాలామంది కోపాలు వస్తున్నాయి. మరి నాకు అర్థం కావట్లేదు మీకెందుకు కోపం రావట్లేదు. మీరు ఇప్పుడు మీ అందరూ వైఎస్ఆర్సీపీ అందరూ బూతులు మాట్లాడతారా? మా టీడీపీలో వాళ్ళు బూతులు రావని చెప్పి మార్కులు వేయించుకుంటారా, 100 మార్కులు వేయించుకుంటారా? ఆ మార్కులు వేయించుకుని మంచితనం అనేది పక్కన పెట్టి కార్యకర్తల కోపాలు తగ్గించండి, కార్యకర్తలను కొంచెం శాంతింపించండి. సరేనా, ఇది నిజం. కార్యకర్తల్లో చాలా అసలు ముందు కార్యకర్తలు మీరు కాపాడుకోవాలి. మీరు సేబ్రోల్ కిరణ్ మీద వచ్చినంత కోపం మీకు సేబ్రోల్ కిరణ్ చూపించేంత మీకు మీ రాజకీయం సరేనా. మరి వైఎస్ఆర్సీపీ మీద చూపించుకోలేకపోతున్నారు, నాకు అర్థం కావట్లేదు. నిజం చెప్తున్నా, 2029 రప్ప అన్నారు కదా. ఒకవేళ మీరు కార్యకర్తలను పట్టించుకోకపోయి ఉంటే 2029లో ఈదులాంటి తరిచి కొడతారు. వాళ్ళు మామూలుగా ఉండదు. ఓకేనా, మీకు పర్లేదు. ఈదులాంటి తవరించి కొడతారు వాళ్ళు. ఇది నిజం. ముందు మీరు కార్యకర్తను కాపాడుకోండి, కార్యకర్తను కోపం తగ్గించండి. ఆడెవడో ఎవరి కోసమో మాట్లాడుతుంటే మాకెందుకు కోపం అవుతుంది? పార్టీ మీద అభిమానం అంతే. ఎవరు చుట్టాలు కాదు, పట్టాలు కాదు, బంధుత్వాలు కూడా కాదు, స్నేహితులు కూడా కాదు. పార్టీ అంటే అభిమానం. సేబ్రోల్ కిరణ్ మీద చూపించినంత ప్రతాపం మీరు వీళ్ళ మీద చూపించుకోలేకపోతున్నారా? మరి నాకు అర్థం ఎందుకు మౌనం కూడా నాకు అర్థం కావట్లేదు. సరేనా, ఎందుకు మౌనం కూడా నాకు అర్థం కావట్లేదు. జనసేన పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. సరేనా, జనసేన ఎవరో ఆవిడ సరేనా ఏదో పేరు సంథింగ్ ఆవిడ స్పందించింది కానీ సరే మీరేమైపోయారు నాకు అర్థం కావట్లే. ఇప్పుడు మీరు ఏంటంటే ఇప్పుడు 100 మార్కులు ఏం చేసుకోవాలి? మా టీడీపీ ఏ బూతులు అవ్వడం మాట్లాడ్డా మేము ఎంత నీతిగా ఉంటాం, ఇది పనిచేయదు. సరేనా, కార్యకర్తల కోపాలు రెట్టింపు అయిపోయి సరైన కార్యకర్తలు చాలా బాధపడుతున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. సరేనా, మీ ప్రతాపం మన సొంత పార్టీ వాళ్ళు, మీ ప్రతాపం మీ టీడీపీ కార్యకర్తలకి లేదా మీ టీడీపీ పక్కనే సపోర్ట్గా మాట్లాడడం మీద చూపించకండి. సరేనా, వైఎస్ఆర్సీపీ మీద చూపించండి నేను చూపించాలనుకుంటే. సరేనా, చాలామంది ఇంకా మొరుగుతున్నారు. మీకేమైనా అంత దమ్ము అంత ఊపుకుంటే వాళ్ళని నోరులు మూయించి కార్యకర్తలు శాంతింపచేయండి. మరి కార్యకర్తలు మరీ పట్టించుకోవడం మానేశారు. కార్యకర్తలు మీకు లెక్కలేదు. ఇది నేను ఓపెన్ చెప్తున్నా. కార్యకర్తలన్నా మీకు అసలు ఆలోచన లేదు. కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారు అలా ఆలోచన ఏంటి అది తీర్చాలి. మీరు మిమ్మల్ని ఎవడో ఏదంటే మా కార్యకర్తలకు ఎందుకు కోపం అవుతుందంటే మీరంటే అభిమానం, మీ పార్టీ అంటే అభిమానం. ఇంకా అనిల్ కుమార్ పక్కన క్లాప్స్ కొట్టి రోడ్డు మీద వచ్చి అంత బహిరంగంగా సరే అంత బహిరంగ అంటే మీరేం చేశారు అర్థం కావట్లే. అదే ఒక తెలుగుదేశం కార్యకర్త లేదా తెలుగుదేశం సపోర్టర్గా మాట్లాడడం అనేది ఈరోజు తీసుకెళ్ళి బొక్కలు ఏం చేద్దరు. సరే వాళ్ళని మీరు ఏమి చేయలేకపోతారా? ఇది ఎందుకో నాకు అర్థం కావట్లే.